రోజు 2:30 నుంచి 5 దాకా నేను కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ చెప్తే నేను బయటకు వచ్చే లోపల టెలికాస్ట్ జరుగుతుంది. జడ్జి వారు నన్ను తిట్టినట్టు, విసుగుపడినట్టు, నీ వాదనలు వినలేనట్టు అని టెలికాస్ట్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్, ఐల్ షో ఇట్. ఇంతకన్నా నీచం, ఇంతకన్నా అబద్ధం అంటే వాడు సత్యం చెప్తాడు, నిజం చెప్తాడు, నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోలే. ఇంత దిగజారిపోయినటువంటి ఈ వ్యవస్థలో మరలా చెప్తుండా, మీరు అక్కడ ఏం జరిగిందో ఐఎమ్ రెడీ ఫర్ ప్రూవింగ్ ఇట్. రేపు కోర్టులోనే చెప్పదలుచుకున్నా. నేను 2:30 నుంచి 5 o'clock దాకా ఆర్గ్యుమెంట్ చెప్తే ఇప్పుడు వచ్చిన సారాంశం ఏంటంటే TV5 అండ్ ABN టెలికాస్ట్ చేసినటువంటి మెటీరియల్, కోర్టు వారు నన్ను తిట్టినట్టు, కోర్టు వారు నా మీద అసహనం ప్రదర్శించినట్టు, కోర్టు వారు నన్ను విసుగుపడినట్టు, నీ ఆర్గ్యుమెంట్ వినలేననే పరిస్థితికి వచ్చినట్టు ఏం సాధిస్తారా మీరు? మీరు రోజు చూస్తున్నాం, ఇది వచ్చేసింది, అది వచ్చేసింది, అయిపోయింది, కేసులు అయిపోయిందని మీరు క్వశ్చన్ మార్క్ వేసుకొని చెప్తున్నారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేకుండా తెచ్చుకుంటున్నారు. నమ్మతారని మీరు అనుకోబాకండి, ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈ విధమైనటువంటి మడ్ స్లింగింగ్, బురద జల్లుడు వ్యవహారం. ఎందుకంటే బుట్టలో పడకపోతే బురద జల్లు, మేనేజ్ కాకపోతే మెలైన్ చేయి. ఇది చాలా తప్పు. వారు ఎవరో టెలికాస్ట్ చేసినట్టు ఒకటే చెప్తున్నా, మీరు రండి, రేపు ఉదయం కోర్టు వారి దగ్గర నిలబడండి. నేను ఒకటే కోర్టు వారిని ప్రాధేయపడుతుండా, నన్ను మీరు విసుక్కున్నారా, ఆర్గ్యుమెంట్ చెప్పని లేదా, నన్ను ఈ విధంగా అడిగినారని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా. అది నిజమైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం. అది అబద్ధమైతే మీరు ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైన వార్త పచ్చి అబద్ధం అయితే, మీకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే, మానవత్వం ఉంటే, టేక్ మై ఛాలెంజ్. ఇది నిజమైతే, కోర్టు వారు నన్ను మందలించి ఉంటే రేపు రండి, ప్రూవ్ చేసుకున్నాం. మీరు ఏ శిక్ష అనుభవించమని నేను అనుభవిస్తాను. ఇది అబద్ధం అయితే మీరేం చేస్తారు చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ ఛాలెంజ్ టుమారో, ప్లీజ్ కమ్. రేపు రండి, మీకు ధైర్యం ఉంటే, మీకు రండి, రేపు సత్తా ఉంటే, మీకు సత్యం ఉంటే, మీరు ప్రసారం చేసిన వార్త రండి. ఇంత దుర్మార్గమా? మీకు మేనేజ్ కాకపోతే, మీకు భయపడకపోతే, స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తే భయపెట్టాలని చూస్తారా? మీ జడ్జి ఆయన కూడా భయపెట్టలేదు నన్ను. నేను రాష్ట్రం తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను. దట్స్ పార్ట్ ఆఫ్ మై అఫిషియల్ డ్యూటీ. నన్ను పర్సనల్గా మీరు వేధిస్తున్నారు, మీ డిబేట్లు ఎట్టంటే తిట్టిస్తున్నారు. దానికి కూడా సంతోషం, ఎందుకంటే నేను రూపాయి ఖర్చు లేకుండా మీ వల్ల స్టేట్లో ఎలివేట్ అయినా, ఈడెవడు నా పెద్ద పని ఒకటి ఉంటాను అని. ఇది దుర్మార్గం, ఇది చాలా తప్పు. ఇది రండి, టేక్ దిస్ ఛాలెంజ్. మీరు టెలికాస్ట్ చేసింది రైట్ అంటే రేపు 11 గంటలకు కోర్టులకు రండి. ఇది అబద్ధం అంటే, మీరు టెలికాస్ట్ చేసిన సర్వ అబద్ధం, పచ్చి అబద్ధం అంటే ఏం చేస్తారు మీరు చెప్పండి. 2:30 నుంచి గౌరవ న్యాయస్థానం చాలా సహృదయంతో, చాలా ఓపికతో అప్ టు 5 o'clock ఐ కంటిన్యూస్లీ ఆర్గ్యూడ్. ఎక్కడా కోర్టు వారు నా వాదనలకు అడ్డపడినటువంటి పరిస్థితి లేదు. దట్స్ మై రైట్, స్టేట్ రైట్. ఇది నిజం. ఎంత వద్దబ్బా, తెలుసుకున్నాం, రేపు రండి. నన్ను కానీ మీరు టెలికాస్ట్ చేసినట్టు నిజమైతే, ఈ ABN ఛానల్లో చూపించింది నిజమైతే, ఈ టెలికాస్ట్ నిజమైతే, టేక్ దిస్ ఛాలెంజ్ ఫ్రమ్ మీ. మీకు భయపడకపోతే, మీకు మేనేజ్ కాకపోతే మెలైన్ చేస్తారా? మీ బుట్టలో పడకపోతే బురద చల్తారా? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు మీరు? నో, ఇట్స్ ట్రూ. దిస్ హై టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఓపెన్లీ. ఇదే రైట్ టైం ఫర్ మీ టు కమ్ అవుట్ ఓపెన్లీ. ఈ రోజు దాకా నన్ను ప్రతి దగ్గర తిట్టిస్తే నాకు అది ఆశీర్వాదాలు అనుకున్నా. కానీ దిస్ ఇస్ నాట్ ది వే. మీరు ఎవరిని నమ్మిస్తారనుకున్నారు? ఎవరిని మెలైన్ చేయాలనుకున్నారు? ఎవరి మీద బురద చల్లాలనుకున్నారు? కమ్ ఆన్, టేక్ దిస్ ఛాలెంజ్. ఐఎమ్ రెడీ టు టేక్ ది ఛాలెంజ్. కమ్ టుమారో. మీరు నిజం అంటే, మీరు సత్యం అనుకుంటే, కమ్ లెట్ సంబడి కమ్ అండ్ ప్రూవ్ ఇట్. లేకపోతే ఇది అన్యాయం కదా. ఏదో ఒక మీడియా ఉందని చెప్పి మేము ఏం చెప్తే చెల్లదనుకో, తప్పు కదా. మీకు భయపడకపోతే,
మీకు మ్యారేజ్ కాకపోతే, బుట్టలో పడకపోతే బురద చల్లతారా? ఎస్, వీ షుడ్ పుట్ అన్ ఎండ్ టు దిస్. దిస్ ఇస్ రైట్ టైమ్ అండ్ హై టైమ్ ఫర్ యూ టు కమ్ బ్యాక్, టు హిట్ బ్యాక్. ఇంత దుర్మార్గమా? అదిగో తోకటి ఇదిగో పుల్ అంటారా మీరు? ఐ విల్ షో ద టెలికాస్ట్. కోర్టు దృష్టి తీసుకుపోయినా ఇంకొక విచిత్రమైన విషయం చెప్తా మీకు. దానిలో మెయిల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఇఫ్ ఎనీబడి యాక్ట్ స్మార్ట్, 24 గంటల్లో మార్చేస్తామని చెప్పండి వాళ్ళకి. ఎవరు దీన్ని ఇది తప్పు అని చెప్తే, ఇఫ్ ఎనీబడి యాక్ట్ స్మార్ట్, దట్ వాస్ ది వార్నింగ్ ఇన్ బిట్వీన్ దేర్ కమ్యూనికేషన్, మెయిల్ కమ్యూనికేషన్. ప్రతి ఒక్కటి కోర్టు దృష్టి తీసుకుపోయినా ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే పర్సనల్ నేను టార్గెట్ అయినాను కాబట్టి. ఒక ప్రోడక్ట్ ₹1,00,00,000 ప్రోడక్ట్ 250 కోట్లు వేశారు దానిలో, అది కూడా కోర్టు వరకు తీసుకుపోయినా, దృష్టి తీసుకుపోయినా. ఇట్ టుక్ టైం. ప్రతి విషయం, ప్రతి మెయిలు, ప్రతి ఈ స్కామ్లో ఉన్నటువంటి స్కీమ్ బిహైండ్ ది స్కామ్ నేను కోర్టు వారి దృష్టి ప్రభుత్వం తరఫున స్టేట్ రిప్రజెంటేటివ్ కాబట్టి తీసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నా బాధ్యత నిర్వహిస్తే భయపెడతారా? అన్నిటికీ తెగొచ్చి వచ్చినా ఇక్కడికి. జాతీయ మన రుద్రవం, ఈరోజు చచ్చిపోతే రేపుకి 2. ఐ పర్చేజ్ ఓన్లీ 1 వే టికెట్. గుర్తుపెట్టుకోండి. నన్ను ప్రిస్టేజ్ రాశారు, మాట్లాడారు కాబట్టి. నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ కోర్టు తిరస్కరించి, కోర్టు నిన్ను అవమానపరిచి, నీ ఆర్గ్యుమెంట్ వినలేకున్నావు, నన్ను నా మీద అసహనం ప్రదర్శించేటప్పుడు ఐ విల్ షో ది టెలికాస్ట్. ఇది సర్వబద్ధం కదా. ఇది ఏమైనా జరుగుంటే చెప్పండి, నాకు ఇబ్బంది. ఇంత దుర్మార్గమా? ఒక అడ్వకేటు స్టేట్ రిప్రజెంట్ చేస్తూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయిలో నేను ఆర్గ్యుమెంట్ చెప్తుంటే, నీ మీద కోర్టు ఈ ఆర్గ్యుమెంట్ నా మీద అసహనం ప్రదర్శించింది, చెప్పిందే చెప్పి చెప్తున్నాను అని చెప్పడం ఇది తప్పు కదా. అంటే నా డ్యూటీ నేను పర్ఫెక్ట్గా చేస్తే మీకు మనస్కరించటంలా, మీకు నచ్చటంలా, మీకు ఇంపుగా లేదది. కాబట్టి నా మీద వ్యక్తిగతంగా మీరు హననం చేస్తారా? ఇట్స్ టూ మచ్. ఒక్కటి మటుకు చెప్తుండా, ఈ విధమైన చర్యలతో నన్ను భయపెట్టే పరిస్థితి లేదు, భయపడను. నా డ్యూటీ, నాకు ప్రభుత్వం అప్పగిచ్చినటువంటి డ్యూటీ, నా కోర్టులో నాకు ఇచ్చినటువంటి బాధ్యత, వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఖచ్చితంగా నిర్వర్తిస్తా. మీరిట నన్ను వ్యక్తిగత హనం చేసే కొంది కూడా భయపడే సమస్య లేదు, భయపడే ప్రసక్తి లేదు. దిస్ ఈస్ ద టెలికాస్ట్. రేపు కోర్టు వారి దృష్టికి తీసుకుపోతా. గౌరవ కోర్టు వారి దృష్టికి ఇవ్వబడి 2:30 నుంచి 5:30 దాకా ఆర్గ్యుమెంట్ చెప్తున్నా. మీద అసహనం ప్రదర్శించారా? వినలేని పరిస్థితిలో ఉండిందని ఆర్గ్యుమెంటు. వినలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ ఆర్గ్యుమెంటు ఎవరికైతే నచ్చలేదో ఈ ఆర్గ్యుమెంటు, వాళ్ళ చెవులకి ఇంపుగా లేదు, వాళ్ళకి అసహనంగా ఉండేది. కోర్టు వారికి కాదు, గౌరవ కోర్టు వారికి మటుకు కాదు.